మీ సంఘాన్ని బట్టి మీకు స్తోత్రం. మీ స్వరత్వం ఇచ్చిన ప్రభావ, మీరు సంపాదించుకున్న ఆయన మిమ్మల్ని మహింపరచాలని ఉద్దేశం. సంఘానికి ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు స్తోత్రం. స్తుతిస్తూ సేవకులకు పొందనాలు ఆయన తిరిగి దీనిలోనికి చేరుకుంటే జ్ఞానం మీ కృప ఆయన, మీ అనుమతి, మీ ఆజ్ఞ అడగచ్చు ఆయన, మీ మహిమాత్మమే నడిపించుకునే పెట్టచ్చు. మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరూ దేవుని మహిమను కోల్పోయిరి. అపరాధములచే ప్రజలందరూ దేవుని మహిమను కోల్పోయిరి. తన మహిమను మనకి చుట్టకు, తన మహిమను మనకి చుట్టకు యేసు ప్రభువే బలియాయెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. తండ్రి మహిమను తన సుతునిలో, తండ్రి మహిమను తన సుతునిలో మనమందరము చూచితిమి. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, సత్యదేవ, నిజదేవ, మహిమల దేవ, మంచి దేవ, మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు స్తుతులు. ఎదుగో నాయన, మీ నామం మహిమపరచబడుకును, జగత్తుకు వేయబడుకున్నందుకు, క్రీస్తులో మీరు మమ్మల్ని ప్రేమగా ఏర్పాటు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభువైన యేసు క్రీస్తు నందు నరక ప్రాప్తులైనటువంటి మమ్మల్ని కటాక్షించి నాయన కనికరించి మా విమోచన కొరకై మా రక్షకుడు మీ ప్రియమైన కుమారుడు యేసు క్రీస్తు వారిని ఇచ్చినావు మాకు ప్రభు. ఆయన యొక్క మరణం ద్వారా, ఆయన యొక్క భూస్థాపన పునరుత్థానముల ద్వారా మా తండ్రి నాయన, మీరు మమ్మల్ని దయించి పిలిచి క్షమించి
నీ పిల్లలుగా స్వీకరించి మీ కొరకు సిద్ధపరచుకుంటూ ఈ విధంగా సేవకులను ఇచ్చినావు సోదరుడు నాయన సాగర్ కొరకు దేవరమ్మ కుమారుని కొరకు పెద్దలు సంఘము సేవకుల కొరకు స్తోత్రాలు తండ్రి. అలానే ప్రభు ఈ గృహాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఉద్దేశం నాయన మేము ఎప్పటికి కూడాను ప్రభు ఆ దినం సమీపించుడు చూచిన కొలది మరి ఎక్కువగా అనగా సంఘంగా కూర్చు నాయన వినిన వారితో విశ్వాసం కలిసి జీవించటకు ఈ సహవాస గృహాలు తండ్రి కనుక నాయన మిమ్మల్ని ఘనపరుస్తూ హెచ్చిస్తూ ఈ నూతన మందిరం కష్టపడినారు ప్రభు నాయన నీ కృపను బట్టి నాయన ఏ విధంగా మీరు సమకూర్చిన మీ ప్రేమకై మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం మా తండ్రి. నాయన నీ పిల్లలకి మీరు ఇచ్చినటువంటి ఈ చక్కని గృహం నాయన నీ యొక్క కృప అందుకొరకై మీ కృపా సహాయం ఇవ్వండి. వచ్చిన నీ పిల్లల కొరకు స్తుతులు. ఎవరైతే వస్తున్నారో సమకూర్చండి, మీ మహిమార్థమే నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని ఘనపరుస్తూ లెక్కలేని కృతజ్ఞతలు మీకు అర్పిస్తూ దైవీ ప్రార్థన అంగీకరించమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.